ఎగ్జిబిషన్ స్టాచ్యూ అనుకుంటాను. ఎంత అందంగా ఉందో. హాయ్ అదియుడి, మీరిద్దరు వేద సిటీ స్టాచ్యూ ఎగ్జిబిషన్ చూసారా? ఎగ్జిబిషన్ నాకు తెలియదే. ఆహా, నాకు తెలుసు. వేదా సిటీ మొత్తం విదేశాల విగ్రహాలు డిస్ప్లే మొత్తం పెట్టారు. ఇదిగో ఈ స్టాచ్యూ చూడండి. ఈ స్టాచ్యూస్ వల్ల వేద సిటీ చూడడానికి అందంగా ఉంది కదా. నిజమే, కానీ శివ ఎక్కడా? శివ బిజీగా ఉన్నాడు. తను కాసేపట్లో వచ్చేస్తాడులే. ఈ ఇంటర్నేషనల్ యాంటిక్ ఫెస్టివల్ కి విచ్చేసిన మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈ ఫెస్టివల్లో చేయబోయేది ఏంటంటే, ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన ఈ అద్భుతమైన శిలా విగ్రహాలని ప్రతి ఒక్క వీధిలో పెడతారు. వేదాస్ ప్రజలకి నా ఒక చిన్న విన్నపం, అందరూ ఇక్కడికి విచ్చేసి ఈ స్టాచ్యూస్ అన్నిటినీ చూడాలి. కానీ లడ్డూ సింగ్ సార్, ఈ స్టాచ్యూస్ విలువ కోట్లలో ఉంటుంది కదా. మీరు ఈ స్టాచ్యూస్ కి రక్షణ కల్పించడానికి ఏ యాక్షన్స్ తీసుకుంటున్నారు? రిపోర్టర్ గారు, రక్షణకు సంబంధించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. వేదాస్ నగరంలో పూర్తిగా మీరు ఎక్కడ చూసినా సరే పోలీసులే మీ కంటికి కనబడతారు. జై హింద్. ఈ లడ్డూ సింగ్ పేరు మామూలుగా ఫేమస్ కాలేదండి. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొంగ అయినా సరే దొంగతనం చేయడానికి వచ్చినప్పుడు ప్రజలు చెప్తారు దొంగతనం చెయ్యొద్దని. అరే లడ్డూ సింగ్ సార్, మీరు ఏం చేస్తున్నారు? ఒక్క చోట నిలబడి మాట్లాడండి. హలో ఎవ్రీబడి, ఐఎమ్ ద జగ్ ద జబ్బర్. దొంగతనాలు నా పని, జంపింగ్ నా స్టైల్. చూడండి, నేను లడ్డు సింగ్తో కాస్త మాట్లాడాలి. ఎవరైనా నన్ను కాపాడండి. ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? పోలీసుని కిడ్నాప్ చేసుకెళ్తున్నాడు. ఇన్స్పెక్టర్ గారు, మీకు అభ్యంతరం లేకపోతే నేనా కనిపించే స్టాచ్యూని దొంగిలించచ్చా? ఏయ్, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు ఆ స్టాచ్యూని దొంగతనం చేసుకోవాలా? అంటే నువ్వు చేసుకుని ఉండొచ్చు కదా. నన్ను ఇలా నువ్వు ప్రశ్నించొచ్చా? ఇంత దూరం పైకి తీసుకొచ్చి కూర్చోబెట్టిన తర్వాత అన్ని అసలు ఎలా పట్టుకోగలను? లడ్డు సింగ్ గారు, మీ పర్మిషన్ లేకపోతే ఆ స్టాచ్యూని ఎలా దొంగిలించగలను చెప్పండి. చూడండి, నాకు త్వరగా పర్మిషన్ ఇవ్వండి. లేదంటే నేను మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లి ఇంకెక్కడైనా వదిలిపెట్టేస్తాను. ఆలోచించుకోండి, ఏమంటారు? దొంగతనం, అది కూడా ఆడికి. ఏదో చేసుకున్నాడు కానీ నన్ను కింద దింపేయ్యా. నన్ను కింద దింపేయ్యా. చూసారా మీరంతా? లడ్డు సింగ్ గారు స్టాచ్యూ దొంగిలించడానికి నాకు పర్మిషన్ ఇచ్చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ లడ్డు సింగ్ గారు. మళ్ళీ మరొకసారి కలుసుకుందాం. స్టాచ్యూని ఎత్తుకెళ్తున్నావు సరే, నన్ను కింద దిగబెట్టి ఉండొచ్చు కదరా. రే హలో శివ, స్టాచ్యూని దొంగిలించుకెళ్ళిపోయాడు. ఏంటంకిల్, మరి అంత హైట్ నుంచి దూకితే మీ కాళ్ళు బెణుకుతుంది. జాగ్రత్త. ఆ స్టాచ్యూని తిరిగి చెయ్యండి. ఈ జంపింగ్ జాక్ ని ఒక పిల్లాడు పట్టుకుంటాడా? నా దారిని చోటు తప్పుకో పిల్లాడా. మీరు తప్పు చేశారు. నన్ను పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. పేరు చాలా బాగుంది. సైకిల్ కూడా బాగా తోలుతున్నావు. పేరులో ఏముంది?
ఒక్కసారి నాతో తోలపడు, ఎవరి సొత్తా ఏంటో తెలుస్తుంది. శివ వదిలేశాడు. మళ్ళీ పట్టుకున్నాడు. అది నీ కామెంట్ ఆపుతావా? నువ్వు నా పైన దాడి చేశావు, కానీ నేను మాత్రం ఈ రోజు ఫైట్ చేసే మూడ్లో లేను. లడ్డు సింగారావు, మీరు స్టాచ్యూని కాపాడతానని చెప్పిన మాటంతా వృధా అని నాకు ఇప్పుడు అర్థమైపోయింది. ఇలా చూడండి, జాక్ ద జంపర్ ఇప్పటికే 2 విలువైన సెలవులను తీసుకువెళ్ళిపోయాడు. వాడు జాక్ది జంపర్ అయితే నేను లడ్డూ సింగ్ ది బంపర్ని. వాడు కిందసారి నన్ను తీసుకెళ్లి టవర్ మీద కూర్చోబెట్టాడు కాబట్టి ఏం చేయలేకపోయాను. కానీ చూసుకో, ఈసారి వాడి చెయ్యి మాత్రం దేని మీద తగిలింది అనుకో, వాడి సంగతి అంతే. ఊరే నువ్వు మళ్ళీ వచ్చేసావా? హే లడ్డు సింగ్, జాక్ ఈస్ బ్యాక్. నేను మీకు కొబ్బరి నీళ్లు తాగిస్తాను. ఏంటి బేడరా, లడ్డూ సింగ్ గారిని ఒక దొంగ గాల్లో ఎగరేసి తీసుకుపోతున్నాడు, మీరు చూస్తూ నిలబడ్డారంటే? లడ్డు సింగ్ గారు, మీరెప్పుడు నాతో అలా ఛాలెంజ్ చేస్తూనే ఉండండి, నేను కూడా ఖచ్చితంగా వస్తూనే ఉంటాను. అదేంటంటే ఎవరైనా నన్ను ఛాలెంజ్ చేసి నన్ను వదిలిపెట్టను, జైల్లో వేస్తానంటే నాకు ఏమాత్రం నచ్చదు. ఐ డోంట్ లైక్ ఆల్ దిస్. చెయ్యను, నీకెప్పుడు నేను ఛాలెంజ్ చెయ్యను. దయచేసి నన్ను కిందికి దింపేయ్యా. లడ్డు సింగ్ గారు, నేను మిమ్మల్ని కిందికి ఎలా దించను చెప్పండి? కిందికి నేను వెళ్ళాలి స్టాచ్యూ దొంగిలించడానికి. అంతవరకు మీరు కొబ్బరి నీళ్లు తాగుతూ ఉండండి. బాయ్ 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 బాయ్. లేదు, సార్, ఇప్పుడు మీకు సహాయం చేయడానికి అంబులెన్స్ బదులుగా శివ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను సార్. శివ, బాయ్ 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 బాయ్. హలో రేవా, ఆది యూడి, జాక్ ద జంపర్ ని చూసారా? ఇప్పటి వరకు చూడలేదు. శివ ఇప్పుడే ఆ దొంగ ఆజాద్ చాప్చే స్టాచ్యూని తీసుకువెళ్ళాడు. థ్యాంక్స్ రేవా. వా శివ, ఫైనల్ గా ఈ జాక్ ద జంపర్ ని నువ్వు ఎలాగైనా పట్టుకున్నావు, కానీ ఈ పోలీస్ పనిని సరిగ్గా చేయలేకపోయింది. ఎప్పుడు చూసినా సరే పోలీసులను తప్పిపట్టడానికి ముందొచ్చి నిలబడతావయ్యా. లడ్డు సింగ్ గారు, అదిగో ఆ నేరస్తుని మీరే చూసుకోండి. ఈ జంపర్ ని పట్టుకోవడం అంటే అంత తేలికైన పని కాదు. దొంగతనాలు నా వృత్తి, జంపింగ్ నా స్టైల్. నేను వలలో చిక్కుకుంటే అందరు ఏమనుకుంటున్నారు? నేను జంప్ చేయలేననుకుంటున్నారా? కాపాడు.